హలో ఎవ్రీవన్. రాగి పిండి తిన్న పిల్లలకి ఒకసారి ఈవినింగ్ టైమ్స్లో ఇలా స్వీట్ రాగి జావా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలానే హెల్దీ కూడా. ఇలా ఒకసారి ట్రై చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 5 మినిట్స్ పాటు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొనేసి ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్టు, అలానే 3 టేబుల్ స్పూన్ స్వీట్కి తగినంత బెల్లం కూడా యాడ్ చేసుకొని బెల్లం అంతా బాగా కరిగే విధంగా ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకొని దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన గార్నిషింగ్ కోసం కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నామంటే టేస్టీగా స్వీట్ రాగి జావా అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.